ఈరోజు జూలై 30వ తేదీ గురువారం. బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,42,790 పలుకుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,30,891 వద్ద ఉంది. 1 కేజీ వెండి ధర 2,18,160 పలుకుతుంది. ముఖ్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు యథాతథంగా ఉంచిన నేపథ్యంలో బంగారం ధరలకు కొద్దిగా మద్దతు లభించింది. అయితే ఒక దశలో బంగారం ధర దాదాపు 2% వరకు పెరిగి 1 ఔన్స్ $4,101కు వెళ్ళింది. ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ కెవిన్ వార్ష్ ద్రవ్యోల్బణం దాదాపు 2%కి అదుపులో ఉంచేందుకు లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నామని ప్రకటించారు. వడ్డీ రేట్లు మార్చకపోయినప్పటికీ ఆయన వైఖరి కఠినంగా ఉందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా ద్రవ్యోల్బణం భయాలు మార్కెట్లో పెరిగినట్లు చూడవచ్చు. అయితే సెప్టెంబర్లో మాత్రం వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉందని సిఎంఈ ఎఫ్ఈడి వాచ్ అంచనా వేసింది. అనంతరం బంగారం ధరలు మళ్లీ తగ్గడం ప్రారంభించాయి. ప్రస్తుతం మళ్లీ బంగారం ధర 1 ఔన్స్ $4,100 దిగువకు దిగింది. మరోవైపు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అలాగే బ్యాంక్ ఆఫ్ జపాన్ కూడా వడ్డీ రేట్లు యథాతథంగానే ఉంచాయి. ఇక దేశీయ మార్కెట్లో చూసినట్లయితే బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణం మార్కెట్లో డిమాండ్ లేకపోవడమే అని చెప్పొచ్చు. బంగారంపై పెట్టుబడులు తగ్గుతున్న నేపథ్యంలో పసిడి ధరలు దేశీయ మార్కెట్లో తగ్గుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో 1 గ్రామ్ బంగారం ధర 14,200 వద్ద ట్రేడ్ అవుతుంది. అలాగే 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం 1 గ్రామ్ 13,089 పలుకుతుంది. బంగారం ధరలు గడిచిన 6 నెలలుగా గమనించినట్లయితే గరిష్ట స్థాయి నుంచి దాదాపు $40,000 తక్కువగా పలుకుతున్నట్లు చూడవచ్చు. ఎందుకంటే జనవరి నెలలో బంగారం ధర దాదాపు 1,83,000 వరకు వెళ్ళింది.